అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారునికి వ్రాసిన పత్రిక అనగా తిమోతి అనబడిన భక్తునికి వ్రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 15 నిమిషాలలో వాక్యం ముగించబడుతుంది ప్రియులారా. మొదటి తిమోతి 5:17. మొదటి తిమోతి 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతుడా యేసయ్యా, మీ బంగారు పాదములకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మరొక పర్యాయము మీ పాదములు పట్టుకోవడానికి వచ్చాము. అంతకన్నా మునుపు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలోన ఉన్నటువంటి అసహ్యమైన, హేయమైన విషయములు, సంగతులన్నిటిని దూరపరచుమని, చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడమని, నిలవబడిన మీ దాసుడు ఒట్టివాడు, అయోగ్యుడు. మీ దాసుని దోషములను ఎంచక శిల్వ రక్తము చేత బాగుగా కడిగి పవిత్రపరచుమని, నా నోటికి మీ మాటలను, మీ నోటికి నన్ను బుర్రగా వాడుకొనుమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కొద్ది నిమిషములు ధ్యానిద్దాము. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను అంటాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రియ సంఘ సభ్యులారా, వధువు సంఘమునకు సిద్ధపడి వచ్చిన వారులారా, ఈ ఉదయకాల ప్రార్థన నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదము సమృద్ధిగా మీకు అందరికి కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, పెద్దలను గురించి పౌలు భక్తుడు తన కుమారునికి బోధిస్తున్నాడు. పెద్దలు అనేబడిన ఒక వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పెద్దలను గురించి సార్వత్రిక సంఘములో భిన్నాభిప్రాయాలు ఉన్నవి. ఎలాగూ అంటే, పాస్టర్ ఉంటాడు ఒక సంఘములో, విశ్వాసులు ఉంటారు. వీరిరువురికి మధ్యలో సంఘ పెద్దలు అనేబడిన వారు కొందరు ఉంటారు. వారిలో చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని, సెక్రటరీ అని, జనరల్ సెక్రటరీ అని, ట్రెజరర్ అని, ఇట్లా అనేక రకాలుగా ఉంటారు. ప్రతి సంఘములో ఉంటారు. ప్రతి సంఘములో. కానీ సంఘ పెద్ద ఎక్కడికైనా వెళ్ళండి, సంఘ పెద్దగా చెప్పిర్రా, సంఘ పెద్దని పిలిచిర్రా, సెక్రటరీ గారిని పిలిచిర్రా, మరి ఉపాధ్యక్షులకు ఎందుకు సమయం ఇవ్వలేదు, మన కోశాధికారి ఇట్లా స్పందించలేదు, ప్రెసిడెంట్ లేకుండా ఈ పని ఎందుకు మనం చేయాలి అని సంఘ పెద్దలను గురించి అనేక చోట్ల అన్ని సంఘాలలో ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యవహారం ఉంటది. అయితే సంఘ పెద్దలు అంటే నేను కూడా అలాగే భావించుకున్నా. నాకు తెలియదు కదా. ఆదిపస్తంభములో అయ్యగారు చెప్పాడు. సంఘ పెద్దలంటే పాస్టర్ తర్వాత విశ్వాసులకు మధ్య ఉండేవారు కాదు. సంఘ పెద్దలు అంటే పాస్టర్లే అని చెప్పాడు. ఎందుకు పాస్టర్లే అని చెప్పడానికి 1, 2 లేఖనాలను మనం చూసి ముగించుకుందాం ప్రియులారా. నిన్నటి దినమందు మనం చదువుకున్న ఒక వాక్యం ఉన్నది కదా, అపోస్తల కార్యముల గ్రంథము
14వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు అప్పగించిరి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి. ఎవరికి పెద్దలను ఏర్పరిచారంటే 21 నుండి చూస్తే అర్థమవుతుంది. వారు ఆ పట్టణములో అమ్మా చంద్రమ్మ, నేను వీడియో ఆఫ్ చేస్తున్నా మీది ప్రతిరోజు 10 సార్లు. మీరు మరలా దాని వీడియో ఆన్ చేస్తే వాక్యానికి డిస్టర్బెన్స్ అవుతుంది. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లూస్త్రాకును ఇకోనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, సువార్త నమ్మిన వారిని గురించి, కొత్తగా బాప్తిస్మాలు పొందిన వారి గురించి, వారందరూ ఒక సంఘముగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కొన్ని జరగబోతున్న శ్రమల గురించి ఉపదేశించి హెచ్చరించడం జరిగింది. అక్కడ చెప్తున్నాడు, మరియు ప్రతి సంఘములో అని అంటున్నాడు. ఎవరిని ఏర్పాటు చేశారంటే పెద్దలను ఏర్పరచి, సంఘానికి పెద్ద ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి అని చెప్పబడింది. ఇదొక మాట. ఇంకొక మాట ఉంటది ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము క్షమించండి 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి. ఎవడైనా సంఘములో రోగి అయి ఉంటే వాడు సంఘ పెద్దలను పిలువనంపవలెను అని ఉన్నది. ఈ మాటకు దగ్గరికి మరలా వస్తాను. ఈ ప్రసంగం ముగింపులో ఈ వచనాన్ని మరలా తీసుకుంటాను. అయితే ఎవడైనా రోగి అయి ఉన్న యెడల వాడు సంఘ పెద్దలను పిలువనంపించాలి. వాళ్ళొచ్చి ప్రార్థన చేయాలి. నూనె రాచి ప్రార్థన చేయాలి ప్రభువు నామమున అని ఉన్నది. ఒకసారి గమనించండి. అక్కడనేమో సంఘములో కొంతమందిని ఏర్పాటు చేశారు సంఘ పెద్దలని. ఇక్కడనేమో సంఘ పెద్దలను పిలువనంపవలెను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి కార్యాలు ప్రార్థన చేయాలా, నూనె రాయాలా, ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ఇది జరుగుతుంది ఈ కార్యం. మనం చదువుకున్న మూలవాక్యములోనేమో చూడండి, మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక్కసారి వస్తే ఈ 3 వచనాలను కంపేర్ చేసి చూసుకుంటే, పోలికతో చూసుకుంటే 5:17 కదా. 1 తిమోతి 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అని అంటాడు. చూడండి ప్రియులారా, సంఘ పెద్దలంటే కోటు సూటు బూటు వేసుకున్నోళ్ళు కాదు. ప్రభువు నామమున ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి రోగి కొరకు నూనె రాసి ప్రార్థన చేసి ఆ కార్యం చూడండి. వాళ్ళు చేస్తున్న పనిని చూడండి ఒకసారి. మరలా తిమోతి పత్రికలో చేస్తున్న పనిని చూడండి. పాలన చేయు పెద్దలన్న తర్వాత కామ ఉన్నది కదా. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అంటున్నాడు. ఇక్కడనే వాక్యం బోధిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు వాక్యం కొరకు. అక్కడనేమో సంఘము మీద పెద్దలుగా నియమించాడు అపోస్తల కార్యముల గ్రంథములో. ఈ వచనాలన్నిటిని క్రోడీకరించి మనము చూసినట్లయితే వీరు పాస్టర్లు చేసిన పనులన్నీ చేస్తున్నారు. పెద్దలు అనే మాట ఉన్నది కదమ్మా.
వారు పాస్టర్లు చేస్తున్న పనంతా వాళ్ళు చేస్తున్నారు. కనుక వీరు సంఘ పెద్దలంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వాళ్ళు కాదు. పాస్టర్సే, పంతుల్లే, వాక్యము బోధించే సంఘ సేవకులే, సంఘ కాపరులే. కాబట్టి ఈ ప్రకారంగా, ఈ ప్రకారంగా సంఘ పెద్దలు అంటే, సంఘ పెద్దలంటే కేవలము పాస్టర్లు మాత్రమే సంఘ పెద్దలంటే. ఇది గమనించండి. ఇది ఇంతటితో ఈ మాట క్లోజ్ చేస్తున్నా నేను. ఇప్పుడు మన ప్రసంగ భాగంలోకొస్తే, సంఘ పెద్దలంటే పాస్టర్లని చెప్పుకున్నాం కదా! వారిని గురించి మాట్లాడుతున్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అనన్నాడు. తిమోతీ, పెద్దలంటే ఎవరో గాదు నాయనా, నా ఆత్మీయ కుమారుడా, పెద్దలంటే పాస్టర్. పాస్టర్ ఏం జేస్తాడు? అంటే పాలన బాగుగా జేస్తాడు. పాస్టరు పాలన బాగుగా జేస్తాడు. విశేషముగా వాక్యమందు, ఉపదేశమందు చూడండి బాగా. వాక్యమన వాక్యమందు ప్లస్ ఉపదేశమందు. నేర్చుకున్న, తెలుసుకున్న, ధ్యానించుకున్న, అతనుకు వాక్యము ద్వారా దేవునికి అతనికిచ్చిన తలంతులనన్నిటిని సంఘములో మరల ఉపదేశించాల. ఉపదేశమందును ప్రయాసపడు వారిని అన్నాడు. వాక్యం మీద పునాది వేసుకున్న వారిని, వాక్యం కొరకు ప్రయాసపడుతున్న వారిని, సంఘ కాపరులను తూలనాడొద్దు అని చెప్తున్నాడిక్కడ. తూలనాడొద్దు. పైపెచ్చు రెట్టింపు సన్మానమునకు గాదు సుమా, రెట్టింపు సన్మానమునకు. ఒక 10 మందికి మనం సన్మానం జేస్తే, ఆ సన్మానం లాగా గాదు. రెట్టింపు అంటే మరికొంత డబుల్. ఒకటంటే రెట్టింపు అంటే 2. 2కు రెట్టింపు 4. 4కు రెట్టింపు 8. ఇట్లా రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా వారిని నీ మనసులో ఎంచవలెను అని అంటున్నాడు. పాస్టర్లను రెట్టింపు సన్మానానికి యోగ్యులుగా నీ మనసులో ఎంచుకోవాలి. అయ్యా! ఇంతమందికి మనం వారికి ఎన్ని శాల్వాలు కప్పినా, ఎన్ని పూలదండలు వేసినా తక్కువే అది. ఎందుకంటే పాలన చేస్తున్నవారు వాళ్ళు. పాలన చేస్తున్నవారు. బాగుగా పాలన చేయువారు, వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడేవారు. అంత మాత్రమే గాక మీ పైన పెద్దలుగా, నాయకులుగా ఉన్నవారు మిమ్మును గూర్చి లెక్క ఒప్పజెప్పాలంటాడు. హెబ్రీ పత్రిక 13లో గదా మనం చదువుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఆ మాటను. ఈ ప్రకారంగా ప్రియులారా, సంఘ పెద్దలను గురించి అనగా పాస్టర్లను గురించి ఇంకా గట్టిగా చెప్పాలంటే, నీ ముందు ఉన్న దైవ సేవకుని గురించి నీ మనసులో ఇటువంటి అభిప్రాయం ఏర్పాటై ఉండాలి. నీ మనసులో ఇటువంటి అభిప్రాయం ఏర్పాటై ఉండాలి. ఎలాగంటే, నీకు ఉపదేశం చేసే పాస్టరు, నీకు వాక్యం నేర్పించే పాస్టరు, నీ కొరకు ప్రార్థన చేసే పాస్టరు, సంఘాన్ని కాస్తున్న పాస్టరును నువ్వు ఎలాగ భావించాలంటే, ఆయన పట్ల నీ వైఖరి ఎలాగుండాలంటే, రెట్టింపు సన్మానమునకు పాత్రుడు. లోకానికి తెలియని సంగతి నీకు తెలుసు గదా! కానీ లోకమే పాస్టర్ అనగానే చాలా సార్లు అయ్యో! మన మీద ఒక పంతుల్లాగా కదా! వాళ్ళని అలాగ భావించొద్దు. ఓహో! ఓకే. ఓకే. అంటారు. నేను గమనించానిది. నేను చాలా సార్లు పాస్టర్ అని చెప్తే, ఆహా! ఓకే. పాస్టర్ మరి చెప్పాలే గదా! మేము అడ్డదిడ్డంగా మాట్లాడేస్తామేమో అన్న సందర్భాలు గూడా నేను చాలా సార్లు నాతోనే జరిగింది. పాస్టరా? అయితే ఓహో! అని. లేదంటే మన పిల్లలు ఎవరైనా ఆయన పాస్టర్ అనగానే కాస్త ఇట్లాగ ఉండొద్దని. మనసులో వైఖరి ఎలాగుండాలి? దైవజనుని పట్ల విశ్వాసి యొక్క వైఖరి ఎలా ఉండాలంటే, రెట్టింపు సన్మానమునకు
పాత్రునిగా ఎంచుకోవాలి. కానీ తూలనాడడము, తక్కువగా అంచనా వేసుకోవడము, పట్టించుకోకపోవడము, ఆ చీకే లేకపోవడము నీ ఆత్మీయ జీవితానికి వృద్ధి కాదు. అడ్డుపడతది. నీవెంతటి పరిశుద్ధురాలవైనా, ఎంతటి ధన్యుడవైనా ఇది జరుగుతది. నీ ప్రార్థనకు నష్టం గలుగుతది. నీ మనసులో ఉన్నటువంటి కోరిక సిద్ధింపబడాలంటే, నీ ముందున్న పాస్టర్‌ని సన్మానమునకు పాత్రునిగా, రెట్టింపు సన్మానునికి పాత్రునిగా నువ్వెంచుకోవాలి. అలా ఎంచుకోకుండా ఏదో గుడ్డెదు చేల్ల పడ్డట్లుగానో, అడ్డదిడ్డంగానో ఉంటారు గదా! అన్ని సంఘాలు ఉన్నట్లుగా మన సంఘంలో ఉంటారు గదా! అంతా కాదు, కాదు, కాదు. ఆ వర్గమే కాదు. దేవుని క్రమము ఉన్నది. ఆ క్రమంలో నడవాలంతే. దేవునికొక క్రమం ఉంది. ఆ క్రమంలో నడవాల. అంతకు మించి నువ్వు వేరే చేయడానికి వీలు లేదు. అంతే. కాబట్టి ప్రియులారా ఈ మాట గమనించండి. ఇంకొక మాట నేను జెప్తాను. ఇప్పుడు నేనిప్పుడు చెప్పానుగా ముగింపులో ఆ వాక్యం దగ్గరకొస్తానని. 5వ అధ్యాయములో యాకోబు పత్రిక అమ్మా ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి జెప్పండి. గ్రూప్‌లో వాళ్ళు వాయిస్ కాల్ చేస్తున్నారు. చంద్రమ్మ కొడుకో, చంద్రమ్మ వాళ్ళెవరో వాళ్ళ ద్వారా ప్రతి రోజు కాస్త డిస్టర్బెన్స్ జరుగుతుంది. పని గట్టుకొని నేను జెప్పినని జెప్పండి. గ్రూప్‌లోంచి తీసేస్తాను. రిమూవ్ జేస్తాను. ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ వాక్యమంతా రికార్డ్ చేస్తున్నా నేను. ఒకనాడు మెమోరీగా ఉంటదని. అన్నిటికి డిస్టర్బ్ కలుగుతుంది. అందుకు ఎట్లాగ అవుతే అవుతుంది డిస్టర్బ్ అని చెప్తున్నా ఈ మాట. ఇంటికెళ్ళిన తర్వాత చెప్పండి. ఇప్పుడు గ్రూప్‌లో వాయిస్ కాల్ వస్తుంది వాట్సాప్ ద్వారా. నేను 100 సార్లు వీడియో ఆఫ్ జేసినా, వారి మాటలన్నీ ఆఫ్ జేసినా మరలా వాళ్ళు వీడియో ఆన్ జేస్తారు. మరలా వాళ్ళ మెసేజ్ వస్తది. మాటికి లెఫ్ట్ అవుతారు. మాటికి జాయిన్ అవుతారు. లెఫ్ట్ అవుతారు, జాయిన్ అవుతారు. లెఫ్ట్ అవుతారు, జాయిన్ అవుతారు. మనకది ఆ పని కాదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత తీరికగా ఒకసారి ఎళ్లి చెప్పి రండి. ఇది కాదు నాయన ఇట్లా ఉంటది ప్రొఫార్మా అని జెప్పండి. లేదంటే వద్దంటే తీసేద్దాం. సరే ప్రియులారా 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయ్యున్నాడా? అతడు సంఘ పెద్దలను పిలువనంపింపవలెను అని రాయబడి ఉన్నది. ఈ మాట ఒక్కటి చిన్నగా చెప్పి ముగిస్తాను. 2 నిమిషాలు. దైవజనుని పట్ల వైఖరి గురించి మాట్లాడుతున్నాను. తెలిసిందైనా ఇలాగ నువ్వు భావించాల్సిందే అని చెప్తున్నా. అయితే అట్లాంటి భావనలో నీకెటువంటి ఉద్దేశ్యం ఉంటదో నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఒకటి నీకు ఏదైనా రోగము, బాధ, ఏదైనా ఒక వేదన ఉన్న ఎడల సంఘంలో ఉన్న విశ్వాసులే మీకు చెప్తున్నా. ఎందరింటున్నారో మీకందరికి చెప్తున్నా. వినండి. దీన్ని ఇంకా అందరికి వీలైతే పాస్ చేయండి. ఇదే విషయాన్ని చర్చించండి. మాట్లాడండి. చెప్పండి ఆళ్ళకి. సంఘములో ఎవరికైనా రోగి అయ్యుంటే సర్వసాధారణం. ఏదో ఒక జ్వరం రావడమో, బలహీనత రావడం సర్వసాధారణం. మనము పాప శరీరంతో ఉన్నాము. ఈ లోకంలో ఉన్నాం కనుక శరీరము తీసుకునే తిండిని బట్టో, చేసే పనులను బట్టో ఏదో ఒక బలహీనత మనకు రావడం సర్వసాధారణం. అయితే మీలో ఎవడైనా రోగి అయ్యున్న ఎడల ఏమని జెప్పాడు యాకోబు భక్తుడంటే, వాడు పాస్టర్‌ని పిలవాలని జెప్పాడు. అమ్మా! చెవులంతా పెద్దగా జేసుకొని ఇనండి. హృదయాన్ని గూడా చించుకొని వినండి. సరిగ్గా అర్థమైతది. ఎవడైనా రోగి అయి ఉంటే, వాడు సంఘ పెద్దలను పిలువనంపించవలెను. అంటే సంఘ పెద్దలంటే పాస్టర్‌లని జెప్పుకున్నాం. పాస్టర్‌ను పిలువనంపించవలెను అని ఉన్నది. ఎవడైనా రోగి అయి ఉంటే ఎడల సంఘ పెద్ద వాళ్ళ ఇంటికి పోవాలని లేదు. ఎవడైనా రోగి అయి ఉంటే ఎడల వాడు సంఘ పెద్దలను పిలువనంపాలి. కబురు పెట్టాలి మా ఇంటికి రండి అని.
నాకు వారం రోజుల నుంచి జ్వరం వచ్చింది. 4 రోజుల నుంచి జ్వరం వచ్చింది. 8 రోజుల నుంచి జ్వరం వచ్చింది. 16 రోజుల నుంచి జ్వరం వచ్చింది. 32 రోజుల నుంచి జ్వరం వచ్చింది. అది సరిపోదిక్కడ. నీకు ఎప్పుడు జ్వరం వచ్చినా, పాస్టర్ గారు నా పరిస్థితి ఇలా ఉంది. నా కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి మా ఇంటికొచ్చి చూడని నీ నుంచి కబురు రావాల. బైబిల్ అదే రాయబడింది. ఇట్లాంటోళ్ళు ఉంటారు రాబోతున్న కాలంలో అనే పరిశుద్ధాత్మ దేవుడు కావాలనే కరెక్ట్‌గా రాయించాడు బైబిల్ గ్రంథాన్ని. రోగి అయ్యుంటే కబురు పెట్టి పిలువనంపించుకునే బాధ్యత నీది, రోగిది. ఆ తర్వాత పాస్టరొచ్చి ఏ వ ప్రకారంగా జేయాలనుకుంటే తనకు ప్రేరేపించిన పద్ధతిని చేస్తాడు. నాకు బాధొచ్చింది నన్ను పలకరించకపోయా, నేను లేవలేకపోతున్నాను నన్ను పలకరించకపోయా, నేను హాస్పిటల్‌లో జాయిన్ అయినా నన్ను పలకరించకపోయా, నేను ఇంటి దగ్గర కూర్చొని నన్ను పలకరించకపోయా, నేను ఆరోగ్యం బాలేక పలానా దగ్గరికి పోయింటి నన్ను పలకరించకపోయా అంటే, పలకరించడానికి పాస్టర్ లేడు. లేఖనం ప్రకారంగా మాట్లాడండి ఏదైనా మాట్లాడితే. పలకరించడానికి పాస్టర్ లేడు. ఆ విషయం తెలిస్తే అది నీవు రావాలి. మీరు రండి పాస్టర్ గారని మీరు జెప్పాలది. అది ఉంది గదా ఇక్కడ. వాడు సంఘ పెద్దలను పిలువనంపవలెను. అతడు సంఘ పెద్దలను పిలువనంపవలెను. ఎవరు? రోగి. అతడంటే రోగి. ఎవరిని? సంఘ పెద్దలను. ఏం జేయాలి? పిలవాలి. పిలవాలంటే మొదట ఎక్కడి నుంచొస్తది మాట? ఇంటి దగ్గర నుంచి రావాలి. అప్పుడు పాస్టర్ ఓహో! పలానా గొర్రెకి ఇలాగయిందా? ఇట్లయిందా? అప్పుడు బయలుదేరి నీ కొరకు సంఘంతో పాటు పాస్టర్ గూడా కలిసి ప్రార్థన జేస్తాడు. ఇది పద్ధతి. ఇది నేర్చుకుంటే మంచిది. పాస్టర్‌కు తెలియకుండా ఉన్న విషయాలలో కూడా పాస్టర్‌ను నిందించడము, పాస్టర్‌కేమి అది రాదు, నష్టం కలగదు. నీ ప్రార్థనకు నష్టం కలుగుతది. అందుకొరకు చెప్తున్నా. దైవ సేవకుని గురించి మూడో రోజో, నాలుగో రోజో చెప్తున్నా ఈ ప్రసంగాలు నేను. ఎందుకు చెప్తున్నానంటే, నీ ఒక్కదానివే నష్టపోతావు. నీ ప్రార్థనకు ఆటంకము, అనుకున్న కోరిక నెరవేరదు పాస్టర్‌కి విరోధంగా నడిస్తే. గది సంగతి. కాబట్టి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుకోనండి. నీ వైఖరి అలా ఉండని. నాకేం శాలువాలు తెచ్చి కప్పమంటలే. నాకు దండలు తెచ్చి కప్పమంటలే. పూలదండలేయమంటలే. మన వైఖరి అలా ఉండాలి. నాకు గూడా పెద్దలున్నారు గదా! నాకు అయ్యగారున్నాడు నా తండ్రి. ఆయన ఎడల నేను కూడా అలాగే ఉండాలి. ఆయన తర్వాత దేవుడున్నాడు. ఆ దేవుని ఎడల గూడా నేను ఇలాగే ఉండాల. మీకు చెప్పినంత మాత్రం గాదు. నాకు తండ్రి ఉన్నాడు. ఆయన పట్ల నేను ఇలాగే ఉండాలి. మీకు చెప్పినట్లుగానే ఉండాలి. దేవుడున్నాడు. దేవుని పట్ల గూడా ఇలాగే ఉండాలి. సన్మానముకు దేవుడు పాత్రుడు. ఆయనకెంత పాత్రే ఎంత సన్మానం చేసినా ఆయన తక్కువే. ఆయన ఆయన చేసిన కార్యాలు గొప్పవి. మనకు చాలా మేలు చేశాడని ఆయనకెంత స్తుతించినా తక్కువే. మన తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిరా గారిని ఎంత పొగిడినా తక్కువే. ఏంటి? మనం ఎక్కడ ఉన్న వారము, ఎక్కడ పుట్టిన వారము, అసలు ఏంటి మన బ్రతుకులు ఏమైపోయేవి? ఓ సత్యం అనబడిన ఒక ఆ లైన్ లేకపోతే మనం గాడి తప్పి ఇప్పుడు కాదు అందరూ బ్రతుకుతున్నట్టుగా అడ్డదిడ్డంగా బ్రతికే వారమనే సంగతి మనకందరికి తెలుసు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా ఆయన ఎనకు ఎంత కానుక ఇచ్చిన ఒక ఆయన అన్నాడుగా మొన్న రీసెంట్‌గా ఎక్కడో ఏదో ఒక మీటింగ్‌లోనో మనందరం విన్నాం గదా! నాకు ఎంత ఉంటే అంత ఊడ్చి మొత్తం అయ్యగారికి ఇచ్చేవాడిని అని అన్నాడు. వాస్తవమే. నాకెంత ఉంటే కొంత ఇయ్యడం గాదు. ఇంట్లో ఉన్నది మొత్తం ఊడ్చి మొత్తం అయ్యగారికి ఇస్తానన్నాడు ఆయన. ఎంత ధన్యుడు. నా వైఖరి అదే ఉంది. రాబోతున్న కాలంలో దేవుడేమైనా అద్భుతం చేసిండంటే నాకేమది ఇస్తే నాది గాదది. అపోస్తలుడు అద్దంకి రంజిత్ తౌఫీర్ గారి ఒక ప్రాపర్టీ. షకిన్ కుమార్‌కున్నదంతా షకిన్ కుమార్ పిల్లలది గాదు. అద్దంకి రంజిత్ తౌఫీర్ గారిదది ప్రాపర్టీ. భవిష్యత్తులో ఓ స్థలమే కొన్నా ఇంకొకటి ఒకవేళ అయితే నా పిల్లలది అది ఎప్పటికి గాదు. ఇది ఆడపిల్లల అది కానే కాదు. ఆ ప్రాపర్టీ మా తండ్రిది. నా పిల్లలది గాదు. అటువంటి వైఖరితో ఏదైనా జరగని. నాకు ఏదైనా వచ్చేదుంటే అది ఆయనది. నాది గాదది. అని ఈ వైఖరితో బతుకుతున్నా, మీరలాంటి వైఖరితో బతకండి. నాకివ్వాలని కాదు. అట్లాంటి మనసులు పెట్టుకొని ఉంటే, ఆ మనసులో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఆ మనసు ద్వారా చేసే ప్రార్థన దేవుడు వింటాడు.
ఇది షార్ట్‌కట్ మెథడులు. దేవుని దీవెనకు చుట్టు మార్గాలు కాకుండా అడ్డదారి అంటారు కదా! అటువంటి అడ్డదారి మార్గాలివన్నీ. అడ్డదారంటే చెడుగా అనుకోవద్దు. జస్ట్ గంటల తరబడి ప్రార్థన చేసేదానికి కొంచెం ఒక 2 మార్కులు కలిసొచ్చేటట్లుగా ఆయన ఆయన పంపిన ఆయన దాసుని గౌరవిస్తే సరిపోతది. అట్లా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, సంఘ పెద్దల విషయంలో, సంఘ కాపరుల విషయంలో ఇట్లాంటి మనసును మీరు ఇట్లాంటి అభిప్రాయాలు కలిగి ఉండండి. ఏదైనా అపోహలున్నా తీసేసుకోండి. అట్లే ఏం లేదు. ఉండొచ్చు మానవ శరీరం కాబట్టి ఒకటి ఇట్లాగా ఆలోచిస్తది, ఒకటి ఇట్లాగా ఆలోచిస్తది, ఒకటి ఇట్లాగా మనం ఏం రోబోలం కాదు కదా! అది ఒకటి ఇట్లాగా ఆలోచిస్తది. అట్లా కాదులే ఇట్లా చూడని సాతాను చూపిస్తాడు. అయన్నీ కరెక్టే. తీసేసుకోండి. అది మనకెందుకురా ఈ చెత్తంతా? నాకు దేవుడు ఇది త్రోవని చూపించాడు. ఈ త్రోవలో ప్రయాణిస్తా అని ఇటువంటి వైఖరి కలిగి ఉండండని చెబుతున్నాను ప్రియులారా. కాబట్టి సంఘ కాపరి పట్ల ఇట్లాంటి వైఖరి కలిగి ఉండండి. సంఘ కాపరిని పిలిపించే బాధ్యత నీ మీద ఉంది. రావాల్సిన బాధ్యత నా మీద గాదు. నువ్వు పిలవకపోతే, రాకపోతే తప్పైతది. కాబట్టి పిలిపించే బాధ్యత నీ మీద ఉన్నది గానుక, వాక్య బాగుగా పాలన చేస్తున్నవారు ఇంకొకటి ఒక మాట, 2 మాటలు చెప్పి ముగిస్తానన్నా ఒక్కటే మాట చెప్పాను ఇంతవరకు. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే దైవజనుని బాగా వినండి. ఇంతకుముందు గూడా ఆ మాట మొదటి మాట చెప్తున్నప్పుడు అమ్మ చెవులు పెద్దగా చేసుకొని హృదయం చించుకొని వినండి అన్నాను. ఇప్పుడు గూడా అలా చెప్తున్నా. హృదయం చించుకొని వినండి, చెవులు పెద్దగా చేసుకొని వినండి. ఇదొక్క మాట చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే దైవ సేవకుని యొక్క నిర్ణయము ఎప్పుడు తప్పుగా అనిపిస్తది అంటే, దైవ సేవకుని యొక్క నిర్ణయము ఎప్పుడు తప్పుగా అనిపిస్తది అంటే, దైవ సేవకుని అనుసరించనప్పుడు అనిపిస్తది. బైబిల్ ఎనకాల రాసి పెట్టుకొని పరిశీలన చేయండి. 10 ఏండ్లు. ఈ మాట రైటా రాంగ్ అని పరిశీలన చేసిన తర్వాత అప్పుడైనా ఫాలో కండి. దైవ సేవకుని నిర్ణయము ఎప్పుడు నీకు తప్పుగా కనబడతదంటే, దైవ సేవకుని నీవు ఫాలో అవ్వనంత వరకు తప్పుగానే కనిపిస్తది. దైవ సేవకుని వెంబడించనంత వరకు నీకు అతడు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఇట్లా తీసుకుంటే బాగుండే. కానీ ఇంకేం చేస్తా ఆయన పాస్టర్ అంటారు. అనేదంతా అనేసి ఇంకేం చేసి అభిషేకం తీసుకున్నావాడు అంటారు. బైబిల్ ఎనక అట్టాల మీద రాసి పెట్టుకోండి. దైవ సేవకుని అనుసరించకపోతే అతడు తీసుకునే నిర్ణయాలు నీకు తప్పుగానే కనిపిస్తాయి. ఇప్పుడు నాకు నాన్నగారు ఉన్నారండి. ఆయన నేను కాశీకెళ్తాను బాబు అన్నాడనుకో, మంచిది అయ్యగారు అంటాం. కాశీకెందుకెళ్తారు అయ్యగారు ఆడ మనది కాదు గదా! అని మూతి పనులు రాలుతాయి. అది గాదు. పౌలు చెప్పలేదా? నా కెంక్రేయలో మొక్కుబడున్నది. నా నాకు ఆ కేస్ కాలాలంతా ఇక్కడ ఇచ్చేస్తానన్నాడు గదా! తల వెంట్రుకలు ఇచ్చడానికి మొక్కుబడుందన్నాడు. ఎవడన్నా అడ్డు చెప్పాడా సంఘములో? చెప్పలే. ఆయన మాటకు మనమెవరం అడ్డు చెప్పడానికి. గప్‌చుప్ ఫాలో కావాలంతే. ఫాలో ద లీడర్. నీ ముందున్నవాడిని ఫాలో అయితే నీకు మనసు నిమ్మలమైతది. నీ ముందున్న వ్యక్తిని గుడ్డిగా ఫాలో గావాలి. అంటే అట్లా వాక్యాన్ని పరిశోధించు. దానికేం అభ్యంతరం లేదు. కానీ చెప్పిన మాట అది ఆయనకేదో ఆలోచన ఉండింటదిలే. ఆలోచన లేకుండా ఎవరు చేయం గదా! ఏదైనా. ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే నేను 10 మందికి ఆన్సర్ చేసుకునే వాడిని గాబట్టి, నేను కూడా 100 రకాలుగా ఆలోచిస్తాను. దీని వెనక ఈమె ఇట్లా అనుకుంటది, ఈమె ఇట్లా అనుకుంటది, ఇట్లా అనుకుంటారు. లోకం ఇట్లా అనుకుంటది, యవనస్తులు ఇట్లా అనుకుంటారు, అమ్మాయిలు ఇట్లా అనుకుంటారు. ఇలా అనుకోకపోతే లోకంలో పెద్దలు ఇట్లా అనుకుంటారు. ఈ విషయం బయటికెళ్తే వాళ్ళెలాగా ఆలోచిస్తారు. ఈ విషయం సెంట్రల్ చర్చ్ దాకెళ్తే ఆ నాన్నగారు ఎట్లా స్పందిస్తాడు. ఇన్ని ఆలోచన చేసుకునే కదా నేను నిర్ణయం తీసుకునేది. కాబట్టి ఎప్పుడు దైవ సేవకుని నిర్ణయము నీకు తప్పుగా అనిపిస్తదంటే, దైవ సేవకుని నీవు వెంబడించనందుకు. ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండప్ అంటే స్టాండప్ అనే నిర్ణయం నువ్వు పెట్టుకున్నావనుకో, ఇబ్బంది అనిపించదు. ఈ కిరికిరే ఉండదింక. ఏ జాతర ఏముండదు. జంతర్ మంతర్ ఏముండదింక. గజిబిజి ఏముండదు. ఈ కిరికిరి ఉండదింక. ఆయన చెప్పింది ఫాలో అయినంత వరకు ఎటువంటి ఇబ్బందుండదు. అంత ఈజీగా ఫాలో అవుతూ వస్తే, అంత ఈజీగా ఫాలో అవుతూ వస్తేనే నీ ప్రార్థనకు నెరవేర్పు
నీ కోరికకు నెరవేర్పు అనుకున్నది జరుగుతది. అట్లాగే కనానుకు నువ్వు వెళ్తావు. కనుక ప్రభువునందు ప్రియులారా, పాస్టర్ల విషయం ఏ పాస్టర్ల విషయంలో ఇటువంటి వైఖరి కలిగి ఉండండి. ఇది మంచిది, యుక్తి గలది, దేవుడు నిన్ను మెచ్చుకునేదగినది, నిన్ను ముద్దు పెట్టుకునేది. ఇలాగ చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నన్నేం దీవించడు. ఉదాహరణ చెప్తున్నా. పేర్లు అంటే 1, 2 పేర్లు చెప్తున్నా ఉదాహరణకి. పలానా సంధ్యమ్మ లోబడదనుకుందాం. శకున్ కుమార్ అనబడిన పాస్టర్ కుమారుడా, నా సేవకుడా, పలానా సంధ్యమ్మ నీకు లోబడ్డది గాని కాబట్టి ఇగో నీకు ఈ ఎకరా పొలం ఇస్తున్న దేవుడు నాకు ఇవ్వడు. పలానా అలివేలమ్మ నీకు లోబడ్డది గనుక నీకు ఈ దీవెనిస్తున్నా అన్నాడు. కానీ నీకుంది అడ్వాంటేజ్, నీకుంది, నాకు లేదు. పలానా సేవకునికి లోబడ్డావు కాబట్టి నిన్ను దీవిస్తున్న కుమార్తె అంటాడు, నన్ను అనడు. జాగ్రత్త వినండి. పలానా సేవకునికి నువ్వు లోబడ్డావు కాబట్టి నిన్ను దీవిస్తున్న తల్లి అంటాడు. కానీ నీకు ఆమె లోబడదని నన్ను దీవించాడు, నేను దీవిస్తాడు. కనుక ఇట్లాంటివి మనసును అర్థం చేసుకొని జీవించండి. పాస్టర్ మాట వినని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తృణీకరిస్తాడు. అందులో ఎటువంటి భేషజాలు లేవు. పాస్టర్ ఏం ఆలోచన చేస్తున్నాడో గ్రహించండి. పాస్టర్ యొక్క ఉద్దేశాన్ని గురించి మొన్నటి దినమందు నేను మాట్లాడడం జరిగింది. గనక ఈ 4 ప్రసంగాలన్నిటిని మరలా ఒకసారి చూసుకోనండి. నేను యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను వీటిని. ఎందుకంటే రికార్డెడ్‌గా డేట్లతో సహా ఉండాలి. రాబోయే తరానికైనా పనిచేస్తది. చదువుకుంటారు, వింటారు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నీకు వాక్యము బోధిస్తున్న వారిని కాక పాలన చేస్తున్న వారు, బాగుగా పాలన చేయు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.